హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టోడూస్ వ్లాగ్స్. సో ఈ వీడియోలోనైతే సండే రోజు సింపుల్గా 10 to 15 మినిట్స్లో కుక్కర్లో చేసుకునే బిర్యానీ అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే చూడండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సింపుల్గా ప్రాసెస్ ఉంటుంది. మనము ఎక్కువసేపు చికెన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, రైస్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా బిగినర్స్ కూడా చాలా టేస్టీగా తినే అంత మంచి బిర్యానీ అనమాట. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఫుల్గా చూసేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. అందులోకి పసుపు, ఉప్పు, కారం, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి ఒక్క 10 మినిట్స్ ఇవన్నీ కలిపి జస్ట్ పక్కకు పెట్టుకోవాలి. ఆ 10 మినిట్స్ పెట్టకపోయినా కూడా పర్లేదండి. మనం వేసిన ఉప్పు, కారాలు, మసాలాలన్నీ ముక్కకి పట్టేంత వరకు కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో అన్నీ కరెక్ట్గా ఇప్పుడే వేసేసుకోండి. మనం తర్వాత ఉప్పు, కారాలు ఏం వేయమన్నమాట. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. సో నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. అండ్ ఆయిల్, నెయ్యి కొద్దిగా సరిపోయేట్టు తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, అలా తక్కువ తీసుకోకండి. అండ్ ఆయిల్, నెయ్యి వేసుకున్న తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, యాలకులు అండ్ స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకోండి. చెక్క, లవంగ ఇవన్నీ వేసేసుకోండి. అండ్ పక్కన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ మనం ఏం డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాల్సిన పని అయితే ఏం లేదండి. మనం వేసుకున్న చెక్క, లవంగ, ఇలాచి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఆనియన్స్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ దీనికి మనకి డీప్ ఫ్రై చేయాల్సిన పనేం ఉండదు. ఆనియన్స్ని మనం ఈ ఆయిల్లోనే మంచిగా ఎర్రగా వేయించుకుంటే మంచి బ్రౌన్ ఆనియన్ స్మెల్ రావాలి అంటే ఉల్లిగడ్డల్ని ఇందులోనే కొద్దిగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. సో అండ్ అదే టేస్ట్ వస్తుందండి. బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు. ఇప్పటి నుంచి మీ ఫ్యామిలీలో అందరూ గంటలు గంటలు అవుతుంది ఏంటి బిర్యానీ చేయడానికి అనే మాటే ఉండదన్నమాట. సో ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకోండి. డెఫినెట్గా టేస్ట్ అయితే అస్సలు తగ్గదన్నమాట. సో వీడియోలోనైతే నేను పొడవుగా కట్ చేసుకున్నాను కదా, ఆ విధంగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోండి. అండ్ 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. అండ్ ఇవి మంచిగా వేగిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. సో మీరు పచ్చివాసన వచ్చిందంటే బిర్యానీ మొత్తం పాడవుతుంది. బిర్యానీ మొత్తం అదే స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ రావద్దు అంటే ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే మాత్రం బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీలైతే అలా వేసుకోండి. అండ్ మనం ముందుగానే మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకోండి. 1/2 అవర్, గంట నానబెట్టాల్సిన పనే లేదు. జస్ట్ మసాలాలు అలా కలిపేసి అలా వేసేసుకోండి. అండ్ మంచిగా ముక్కకైతే మసాలాలు పట్టడానికి మాత్రమే అది నానాలి, మెత్తబడాలి. మనమేం దమ్ పెట్టాం కాబట్టి మనకు అవసరం లేదనమాట. సో ఈ విధంగా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో మీరు బిర్యానీ పీసెస్ తీసుకున్నా, కర్రీ పీసెస్ తీసుకున్నా కూడా ఏం పాడవదనమాట. మంచిగా బిర్యానీ ముక్క విరగకుండా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ చికెన్ వేసేసిన తర్వాత చికెన్ మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అండ్ మసాలాలన్నీ ముక్కలకు పట్టేట్టుగా చూసేసుకోండి. ఇప్పుడే ఉప్పు, కారం కూడా ఇందులో డైరెక్ట్గా వేయకుండా మనం ముందే మసాలాలు ముక్కలకు పట్టించడానికి కలుపుకున్నాం కాబట్టి అందులోనే అడ్జస్ట్ చేసుకోండి. అదే టేస్ట్ చూడండి మీరు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఉప్పు, కారాలు, పసుపు ఏం వేయమన్నమాట ఇందులో. జస్ట్ ఈ చికెన్ కొద్దిగా ఒక 20-30% ఉడికితే చాలు, వాటర్ రిలీజ్ అవుతే చాలు అనమాట. సో అప్పటి వరకు కొద్దిగా అలా ఫ్రై చేసేసుకోండి. ఈ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేను ఒక 10 మినిట్స్ ముందే బాస్మతి రైస్ అయితే కడిగి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను దావత్ రైస్తోనైతే చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు నార్మల్ రైస్తో చేస్తారో ఏ రైస్తో చేస్తారో మీ ఇష్టం. అండ్ బాస్మతి రైస్తో ఈ బిర్యానీ చేయండి. డెఫినెట్గా అదిరిపోయే టేస్ట్ని అయితే, రెస్టారెంట్ స్టైల్లో ఈ టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా ఇష్టపడతారండి. సో నేను ఇక్కడైతే
ఒక గ్లాస్ బాస్మతి రైస్ 10 మినిట్స్ అలా వాష్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఆ రైస్ అయితే వేస్తున్నాను. అండ్ రైస్కి తగ్గట్టుగా 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి అంతే. అండ్ వాటర్ వేసే ముందు ఏంటి అంటే మనం వేసుకున్న రైస్ ముక్కలు 2 ఒకసారి కలుపుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చితే. అండ్ చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇక్కడైతే నేను వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇవి 2 ఇయర్స్ పాతవి అనమాట నేను తీసుకున్న రైస్ అయితే. సో మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ మంచిగా కలుపుకొని అండ్ విజిల్ మూత పెట్టేసుకోవాలన్నమాట. అండ్ దానికన్నా ముందు కొత్తిమీర పుదీనా మనం వేసుకోలేదు కదా, అందుకని విజిల్ పెట్టే ముందు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఇందులో ఏమీ యాడ్ చేయం. అండ్ ఉప్పు కారాలు అలా చికెన్కి పట్టించేసాం కాబట్టి సరిపోతుంది. ఒక్క చుక్క నిమ్మరసం అలా పిండేసి విజిల్ పెట్టుకొని 2 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అండ్ ఆ విజిల్ వస్తుంటేనే ఆ స్మెల్కి అయితే మీకు మాత్రం అప్పటి నుంచి ఆకలి మొదలవుతుంది. సో ఇక్కడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీ, చాలా యమ్మీగా వచ్చిందండి. చూడండి రైస్ మాత్రం ఎక్కడ కూడా విరిగిపోలేదు. పీస్ అయితే అసలు చెదరం కూడా చెదరలేదనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇప్పటివరకు నా వీడియోస్లో ఎప్పుడు కూడా తిని చూపించలేదు. ఈ వీడియోలో ఎందుకో తినాలనిపించింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.